మొన్న విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరదలకి చాలామంది పంటలన్నీ పాడైపోయి ఉండగా ఎన్ఆర్ఐ జనసేన అమెరికా వెంకటేశ్వర స్వామి గారు అండ్ టీము అండ్ ఇక్కడ లోకల్గా మేము దగ్గరుండి ఆ బాధితులకి ఎంతగానో సహాయం చేయాలని రైసు, కందిపప్పు, ఆయిల్, మిగిలిన వస్తువులన్నీ కలిపి 15 కేజీలు వచ్చేలాగా చేసి సుమారు 1200 బ్యాగులు 15 టన్నులు 20 లక్షల రూపాయలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అన్నీ కొని సమకూర్చి విజయవాడ పట్టుకెళ్ళి కళ్యాణ్ గారి ఇంటి దగ్గర నుంచి చుట్టుపక్కల దొరికిన ఆనియన్స్, రైసు అన్నీ కొని విజయవాడ పట్టుకెళ్ళడం జరుగుతుంది. రేపొద్దు మంగళగిరిలో హరిప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఓపెన్ చేసి అక్కడి నుంచి బాధితులు పట్టుకెళ్ళి స్వయంగా మేమే ఇవ్వాలనుకుంటున్నాం.
ఈ ఎన్ఆర్ఐ జనసేన అమెరికా టీము పార్టీ పెట్టిన కాడి నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మన ఎలక్షన్లో కూడా అనేక కార్యక్రమాలు చేసాం. అంతకుముందు రైతులది కానీ అంతకుముందు 10 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీకి ఎన్ఆర్ఐ అమెరికా టీము అంజిశెట్టి స్వామి ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ భాగస్వాములు అవి పార్టీకి అనేక కార్యక్రమం చేస్తున్నారు. దాంతోపాటు ఈ వరదలు వచ్చిన సందర్భంగా అందరూ అతలకుతం అయిపోయినందుకు చెల్లించి ఈ కళ్యాణ్ గారు సైబరోలో ఇంటి పక్కన చుట్టుపక్కల అన్నీ కొని ఒక సుమారు 20 లక్షల రూపాయలు సామాగ్రి ఇక్కడి నుంచి ఈరోజు పట్టుకెళ్ళి రేపు పొద్దున మంగళగిరిలో హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో అక్కడ పంచిపెట్టడానికి రేపు మార్నింగ్ తీసుకెళ్తున్నాం. సుమారు 1200 బ్యాగులు, ఒక్కొక్క బ్యాగ్ వచ్చి 15 కేజీలు ఉంటాయి. రైసు 10 కేజీలు, తర్వాత కేజీ కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్ కేజీ, ఉల్లిపాయలు, చింతపండు, కారం, సాల్ట్ ప్యాకెట్, ఆనియన్స్ అన్ని కలిపి సుమారు 15 కేజీలు సుమారు వస్తుంది. దగ్గర 14-15 టన్నులు పట్టుకెళ్ళడం జరుగుతుంది. 3 వ్యాన్లో 15 రోజులు సరిపడా సామాను అన్ని క్వాలిటీ పట్టుకెళ్ళడం జరుగుతుంది. దీని మీద పార్టీ స్వచ్ఛందంగా పార్టీ కోసం వచ్చి ఇక్కడ అందరూ ఎవరు కూడా పార్టీ కోసం వచ్చేస్తున్నారు. మేము దీని మీద 4-5 రోజుల నుంచి పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడి నుంచి కళ్యాణ్ గారు ఇంటి చుట్టుపక్కల దొరికే వస్తువులు అన్నీ క్వాలిటీ వస్తువులు, ఉల్లిపాయలు కానీ, రైస్ కానీ, అలాగే కందిపప్పు మన ఇంట్లో ఏవైతే తింటామో అయ్యే వాళ్ళకు కూడా ఇస్తున్నాం, బాధితులకు కూడా. మా వంతు ఇంకా ముందు కూడా ఇంకా అవసరం అయితే గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింది. గవర్నమెంట్ కూడా రేపు నుంచి వాటర్ తగ్గింది కాబట్టి రేపు నుంచి గవర్నమెంట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంతా చేయకపోయినా గవర్నమెంట్ కూడా ఆల్రెడీ సీఎం గారు, మన డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ ప్రకటించున్నారు. ఎటువంటి అవసరం వచ్చినా ప్రజలకు ముందు ఉంటామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకున్న కొంతమందికి మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు మనకి సాయం చేయడం జరిగింది వాళ్ళందరికీ. అదేవిధంగా ఎన్ఆర్ఐ టీం, జనసేన ఈ అమెరికా టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం కూడా పిఠాపురం నుంచి పంపించాలని కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఇక్కడ నుంచి బ్యాగ్స్ పంపిస్తామని చెప్పడం. తర్వాత ఇవేమో విజయవాడ వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి సుమారుగా 1200 బ్యాగ్స్ సిద్ధంగా ఉన్నాయండి. గత 2 రోజుల నుంచి కూడా ఈ బ్యాగ్స్ ఇవన్నీ కూడా సర్దడం ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర నుంచి. గత 2 రోజుల నుంచి కూడా సుమారు 100 మంది ఇక్కడ సహకారాలు కూడా వాళ్ళు అందజేయడం జరుగుతుందండి. వరదలో చిక్కుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయంగా బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేయడం గత 2 రోజుల నుంచి కూడా జరుగుతుంది. నా పేరు లింగంశెట్టి వీర వెంకటరమణ. నాది కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు టౌన్. నాది నేను పోయిన ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో మన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ టీం అమెరికా స్వామి గారి ఆధ్వర్యంలో ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది పిఠాపురం నియోజకవర్గం అంతా. ఆ ఫుడ్ డొనేషన్ కార్యక్రమంలో కూడా నేను పాలు పంచుకోవడం జరిగింది. నాకెంతో గర్వకారణంగా ఉంది ఈ యొక్క కార్యక్రమం చేయడం. అలాగే ఈరోజు విజయవాడ వరద బాధితులకు సుమారు 5 రోజుల బట్టి నుంచి అనో లక్ష్మణ అంటూ రోడ్డును పడ్డ బాధితులందరికీ పవన్ కళ్యాణ్ గారు నా వంతు సహాయంగా 6 కోట్లు విరాళాలు ఇస్తున్నాను, మీ వంతు సహాయంగా మీరు చేయండి అని చెప్పేసి కార్యకర్తలను, నాయకులను చెప్పడం జరిగింది. అలాగే మేము ఉన్నాము, మేము చేస్తామని చెప్పేసి మన ఎన్ఆర్ఐ స్వామి గారు, అమెరికా కొద్దిమంది టీం కలిసి, అలాగే సూరిబాబు గారు, సుబ్బారావు గారు, అలాగే మన నాయకులందరూ కలిసి ఈరోజు సుమారు 1200 ప్యాకెట్లు నిత్యావసర సరుకులు మన విజయవాడ మంగళగిరి పార్టీ ఆఫీస్కి అందజేయడం జరుగుతుంది. అలాగే పార్టీ ఆఫీస్ కాడి నుంచి మన వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డోర్ టు డోర్ చేరే విధంగా మన పార్టీ ఆఫీస్ నుంచి మన జనసేన కార్యకర్తలు, ఎన్ఆర్ఐ టీం వర్కర్స్ చూస్తారు రేపు మార్నింగ్ కల్లా. అలాగే ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న ఎన్ఆర్ఐ స్వామి గారికి, అమెరికా నాయకులకి ఎంతో రుణపడి ఉంటాం మా పిఠాపురం నియోజకవర్గం తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున. జై జనసేన, జై జై జనసేన. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరో ఊహించిన పరిణామం ఈ రాష్ట్రానికి ఎదురైంది. ఎప్పుడు లేని విధంగా విజయవాడ ముంపుకు గురైంది. అక్కడ ఉన్న ప్రజల బాధలు అంత ఇంత కాదు, వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు మనం ఊహించలేము. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని మేము తెలియపరుస్తున్నాము. మేము చేసే సాయం మా వంతుగా అయితే చాలా చిన్నదే. ఇక్కడ ఎన్ఆర్ఐ స్వామి గారు ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి హౌస్లో మేము కృషి చేస్తున్నాం. ఈ కృషిలో సుమారు 30 మంది ఇక్కడ ఆయన గొల్లప్రోలు నుంచి జన సైనికులు, అలాగే కొంతమంది కాకినాడ నాయకులు
ఇందులో పాల్గొని సుబ్బారావు గారు అలాగే చిక్కల దొరబా గారు ఆయన అందరూ కలిసి ఇక్కడ పాల్గొని మధ్యాహ్నం నుంచి మేము ప్యాకింగ్లో సరఫరా చేయడం కోసం విజయవాడ వరద బాధితులకు ఈ నిత్యావసర సరుకులన్నీ కూడా వారికి సరఫరా చేయడం కోసం మేము కృషి చేస్తున్నాం. మాకంటే కనబడతా ఈ రోజున బయటికి రాలేదని చాలామంది పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు, కానీ ఆయన ఆదేశాల మేరకే మేము ఈరోజు కృషి చేయడం జరుగుతుంది. మాకులాగా ఎంతోమంది జన సైనికులు అలాగే ఎప్పుడు లేని విధంగా ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ కూడా వాళ్ళంతా కృషిగా ఈ ముంపుకు గురైన ప్రజల కోసం పనిచేయడానికి ఎదరికి వెళ్తున్నారు. అలాగే స్వచ్ఛందంగా అక్కడికి చాలామంది జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వాళ్ళకి ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేయడానికి ముందుకెళ్ళారు. మేము కూడా రేపు మా వంతు సాయంగా మేము ముందుంటామని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. జై జనసేన.